హాయ్ అండి. ఈరోజు నేను చేపల పులుసు చేశానండి. తయారీ విధానం చూద్దాం. ముందుగా ఒక మిక్సీ గిన్నె తీసుకుని ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ ధనియాలు, 3 యాలకులు, 3 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క ముక్క, అల్లం వెల్లుల్లిపాయలు వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకుందాం. 2 పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకుని అవి కూడా మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని సరిపడంత ఆయిల్ పోసుకొని, సరిపడంత కారం, సరిపడంత సాల్ట్, కొద్దిగా పసుపు వేసుకుని 5-6 పచ్చిమిరపకాయలు కట్ చేసుకుని వేసుకోవాలి. ఇప్పుడు మసాలా కూడా వేసేసుకోవాలి. చేప ముక్కలు వేసుకొని అంతా మిక్స్ అయ్యేలా కలుపుకొని మూత పెట్టుకొని 10 నిమిషాలు పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు కట్ చేసుకున్న బెండకాయలు, కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం. ఇప్పుడు కూరకు సరిపడా చింతపండు పులుసు పోసేసుకుందాం. స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పెట్టుకుందామండి. కూర సిమ్లో ఉడికించుకుంటే చేపల పులుసు చాలా బాగుంటుందండి. అంతేనండి, వేడివేడి చేపల పులుసు రెడీ అయిపోయిందండి. చాలా బాగుందండి టేస్ట్ అయితే. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి.